వేదికను అలంకరించినటువంటి ఎండిఓ గారికి, అదేవిధంగా ఏపీఓ గారికి, కోఆర్డినేటర్ గారికి, తర్వాత సెక్రటరీ సార్లకు, స్వచ్ఛంద కార్యకర్తలకు, అదేవిధంగా వీరందరూ పెద్దలందరికీ నా నమస్కారము. ఈ సమావేశానికి విచ్చేసినటువంటి ప్రత్యేక విభిన్న ప్రతిభావంతులైన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. వికలాంగులు అంటే మన శరీరానికి ఏదో భగవంతుడు కొంచెం చిన్న చూపు చూసి మన శరీరానికే వైకల్యం ఇచ్చాడు ఏదన్నా, అంతేగాని మనసుకేం కాదు. మీరంతా చాలా మంచివాళ్ళు, దేవుడు మీకు చల్లగా చూడాలా. మరి అన్నిట్లో కూడా దేవుడు చిన్న చూపు చూసినా కూడా మన ఆత్మస్థైర్యంతో మనం ముందరికి పోవాలా. మీరు గమనించింటారు, సూర్యుడు పొద్దుపోయి వస్తాడా, సూర్యునికి రథం తోలేవాడు అరూరుడనే, తొడల వరకునే ఉంటుంది, కాళ్ళు ఉండవు ఆయనకు. ఒక క్షణం కూడా నిదానం చేయకుండా కాలగమనాన్ని నడిపిస్తాడు. అంటే అలాంటి వాడు అంగవైకల్యం ఉన్నా కూడా లెక్కే లేదంటే మన ప్రపంచానికే ఒక ఆదర్శం అన్నమాట. సూర్యుడు రథం చూసినారు కదమ్మా, సూర్యుడు రథం తోలే ఆయనకు కాళ్ళు ఉండవు, నుండినే ఉంటాయి. ఆయన మనకు కరెక్ట్ గా టయానికి పిలుచుకొస్తాడు సూర్యుడిని. మరి ఒకసారి ఆలోచించండి. కాబట్టి అట్లాంటి వాళ్ళని చూసి అవయవాలన్నీ బాగుండే వాళ్ళు తెలుసుకోవాలి. కాబట్టి దాంట్లో ఏమాత్రం మనం కుంగిపోవాల్సిన అవసరం లేదు. అందరూ కూడా ఆత్మస్థైర్యంతో, మన మనసు గట్టిది, కానీ పొరపాటు మనకి ఏదైనా అవయవంలో లోపం ఉండొచ్చు, కానీ మనసు దృఢంగా ఉండాలి, గట్టిగా ఉండాలా. అన్నింటిలోనూ మనం సాధించుకోవచ్చు అని దీన్ని బట్టి తెలుస్తుంది. తర్వాత మీకు రిజర్వేషన్లు కూడా ఇంకా పెంచాలని మనం 3వ తేదీ కూడా ఒక కార్యక్రమంలో పాల్గొన్నాను. 3% ఉంది ఇప్పుడు, దాన్ని వీలైతే 6%, 7% చేయాలని కోరుతున్నాం. అదేవిధంగా పింఛన్ కూడా మీకు ఇచ్చే పింఛన్ 500 వస్తూ ఉంది, దాన్ని కూడా 1500 పెంచాలని ఒక డిమాండ్ పెట్టినాం. మంచిదే కదా, ఎందుకంటే అన్ని పెరిగిపోయినాయి ధరలు కాబట్టి 500 చాలుతూ వీలైతే దాన్ని 1500 చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఉద్యోగాల్లో కూడా మనకు రిజర్వేషన్లు పెంచాలా. బస్సు టికెట్లో కూడా 50% రాయితీ ఇవ్వాలా. తర్వాత మీ అందరికీ ఒక ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు ఈ పరీక్షలు చేసి చాలా మందికి అనర్హత, మీకు పింఛన్ నిలిపేస్తామని. అలా కాకుండా అందరికీ 40% పెట్టి అందరికీ వచ్చేటట్టు చేయాలని కూడా మనం ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మరి ఇంకా మీకు ప్రభుత్వం కొన్ని మినహాయింపులు ఇచ్చి చేస్తా ఉంది. ఏమంటే ఉపాధి పనులు, ఇప్పుడు మనకు ఉపాధి ఏపీఓ గారు ఏం చెప్తున్నారంటే, మిగిలిన వాళ్ళకి లాగా కాకుండా మీకు సులభంగా పనులు ఇచ్చేటట్టు ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఉపాధి పనులు సులభమైనవి, అంటే ఎక్కువ కష్టం లేకుండా సులభంగా మనం పని చేసుకునేట్టు మీకు ఇస్తున్నారు. దాంట్లో మిగిలిన వాళ్ళందరికీ 100 రోజుల పని మీకు 150 దినాలు చేసుకోవచ్చు. మిగిలిన వాళ్లకు పనికి 100 రూపాయలు ఇస్తే మీకు అదనంగా ఇంకా 30 రూపాయలు ఎక్కువ ఇస్తారు. పని ఏమో సులభంగా ఉంటుంది, అందరికంటే 100 రూపాయల పని వాళ్ళు చేస్తే మీకు 130 రూపాయలు ఇచ్చే వెసులుబాటు కల్పించింది ప్రభుత్వం. అదేవిధంగా అందరికీ 100 రోజుల పని లేదా 125 రోజుల పని అయితే అవకాశం కూడా ఉంది. ఇవన్నీ కూడా మీరు ఉపయోగించుకోండి. కార్డులో మీరు వేరే కార్డు, జాబ్ కార్డు తీసుకుంటారు. అది కాకుండా వికలాంగులు, ఆ కార్డు ఉంటే ఉన్నాయి, వికలాంగులు అని చెప్పి ఆ కార్డులో నమోదు చేయించుకుంటే, కొత్త కార్డు తీసుకుంటే మీ అందరికీ కూడా ఈ అవకాశాలన్నీ కూడా ఇచ్చినటువంటి ప్రత్యేక వసతులను మీరు ఉపయోగించుకోవచ్చు. కాబట్టి బాగా ఉపయోగించుకోండి. మీరందరికీ కూడా ప్రత్యేక ప్రతిభావంతులు ప్రభుత్వం కూడా, ఎందుకంటే మీ వికలాంగము శరీరానికే కానీ మనసు కాదు. మరొకసారి చెప్తున్నా, మీరందరూ కూడా సుఖంగా సంతోషంగా బాగుండాలని ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.